నమస్తే. ఈ వీడియోలో మనం జూన్ 2 నుంచి జూలై 24 వరకు ఉన్న ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుందామండి. మీ అందరికీ తెలుసు జోసా కౌన్సిలింగ్ యొక్క షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. సో ఏ డేట్ చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ మాట్లాడుకుందాం. అసలు ఏ డేట్లో మనం ఏం చేయాలి కూడా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మనకి జోసా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిందండి. రిజిస్ట్రేషన్స్ వచ్చేసి మనకి జూన్ 2 నుంచి సాయంత్రం 5 గంటలు ఆ టైంలో అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో మనం క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా చేసుకోవాలండి. అండ్ మెయిన్స్ క్వాలిఫై అయినా చాలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అడ్వాన్స్డ్ క్వాలిఫై అయితే మనం ఐఐటీస్ కోసం మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మెయిన్స్ క్వాలిఫై అయినా అడ్వాన్స్డ్ క్వాలిఫై అయినా రిజిస్ట్రేషన్ అయితే కామన్, అందరూ చేసుకోండి. ఓకే, బట్ మెయిన్స్ క్వాలిఫై అయితే మాత్రమే, అంటే మెయిన్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు అనుకోండి, అడ్వాన్స్డ్ అవ్వలేదు అనుకోండి, ఐఐటీస్లో పెట్టుకోవడానికి ఉండదు అంతే. ఓకేనా, మనకి మొత్తం 138 ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయి. సో 138 ఇన్స్టిట్యూట్స్లో అడ్వాన్స్డ్ క్వాలిఫై అయిన ప్రతి విద్యార్థి కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, మనకి ఆర్కిటెక్చర్ వాళ్ళ కోసం డేట్స్ అయితే సెపరేట్గా ఉంటాయి, అది కూడా మాట్లాడుకుందాం. ఓకేనా, ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రీ పేమెంట్ ఆఫ్ జోసా సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ అండ్ ప్రీ అప్లోడ్ ఆఫ్ డాక్యుమెంట్స్ స్టార్ట్స్. సో మనం 2వ తారీఖు సాయంత్రం నుంచే ఫీజు పే చేయొచ్చు అండ్ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయొచ్చు. ఫీజు ఇప్పుడే పే చేయాలంటే ఇప్పుడే పే చేయాల్సిన అవసరం అయితే లేదండి, వన్స్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కూడా పే చేయొచ్చు. కానీ మొత్తం కౌన్సిలింగ్ అయ్యేలోపు ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుంది ఫస్ట్ రౌండ్. ఓకేనా, సో ఇప్పుడు పే చేయాల్సిన అవసరం అయితే లేదు, మీరు వెయిట్ చేసి కూడా పే చేయొచ్చు. ఎందుకు అంటే మీకు మళ్ళీ మనసు చేంజ్ అవ్వచ్చు. సో రకరకాల కండిషన్స్ ఉంటాయి కాబట్టి కాస్త వెయిట్ చేసైనా ఫీజు అనేది పే చేయాలి. బట్ పే చేయడం అనేది పక్కా. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్ ఏంటంటే జూన్ 8 సోమవారం 2 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ఏంటి అంటే డిస్ప్లే ఆఫ్ మార్క్ సీట్ అలాట్మెంట్ 1 బేస్డ్ ఆన్ ది చాయిస్ ఫిల్లింగ్ ఇన్ బై క్యాండిడేట్స్ యాజ్ ఆన్ జూన్ 7, 2026 8 గంటల వరకు అవకాశం ఉంది. సో ఇదేంటంటే మీరు ఏవైతే చాయిస్ ఫిల్లింగ్ చేస్తూ ఉంటారో ఆ చాయిస్ ఫిల్లింగ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మీకు డెడ్ లైన్ ఎప్పటి వరకు అండి? జూన్ 7 సాయంత్రం 8 గంటల వరకు మీకు డెడ్ లైన్. సో ఆలోపు మీరు చాయిస్ ఫిల్లింగ్స్ అనేవి మార్చుకోవచ్చు, యాడ్ చేయొచ్చు, తీయచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకేనా, బట్ జూన్ 8 అయితే మనకి డిస్ప్లే చేస్తారు మార్క్ సీట్ అలాట్మెంట్. ఓకే, వెన్స్డే 10 జూన్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్ ఏంటి? 10 జూన్ డిస్ప్లే ఆఫ్ మార్క్ సీట్ అలొకేషన్ టు బేస్డ్ ఆన్ ది చాయిస్ ఫిల్లింగ్ ఇన్ ది బై క్యాండిడేట్ యాజ్ ఆన్. సో జూన్ 8 లోపు మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్ ఏంటంటే జూన్ 10 అండి. మనకి 1 గంట నుంచి డిస్ప్లే ఆఫ్ మార్క్ సీట్ అలొకేషన్ 2. మనకి మార్క్ సీట్ అలొకేషన్ డిస్ప్లే చేశారు కదా ఫస్ట్ టైం, సెకండ్ టైం కూడా అలొకేషన్ని డిస్ప్లే చేస్తుంటారు. ఇది ఎప్పటి వరకు లాక్ చేసుకోవాలంటే జూన్ 9 లోపు. ఓకేనా, ఆల్రెడీ మనకి ఫస్ట్ టైం మార్క్ అలొకేషన్ డిస్ప్లే చేస్తారు, రెండోసారి కూడా చేస్తారు. ఓకేనా, 2 టైమ్స్. ఫస్ట్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే సెకండ్ టైం జాగ్రత్తగా చేసుకోండి. ఓకే, ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి నోట్ చేసుకోండి. మనకి ఈ జూన్ 10న క్యాండిడేట్స్ కెన్ లాక్ దేర్ చాయిసెస్. సో మీకు ఇప్పటివరకు అవకాశం ఇచ్చారు కదా, ఇంకా మనకి ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి. సో ఎంటైర్ కౌన్సిలింగ్లో ఈ ఆప్షన్సే ఉంటాయండి. ఏదైనా సీట్ కనుక మీకు అలొకేట్ అయితే పైనవి మారుతూ ఉంటాయి తప్ప కిందవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మీకు నచ్చిన సీటు, నచ్చిన బ్రాంచు, నచ్చిన ఐఐటి కానీ, ఎన్ఐటి కానీ, ట్రిపుల్ కానీ, జిఎఫ్టిఎస్ కానీ, ఏదైనా కానీ మంచి ఆర్డర్లు అయితే పెట్టుకోండి. ఎందుకు అంటే ఎక్కడ వచ్చినా కూడా మీరు వెళ్ళేటట్టు ఉండాలి. ఇప్పుడు మనకి తాడేపల్లిగూడెంలో వచ్చింది అనుకోండి, వెళ్ళేటట్టు ఉండాలి. లేదా ముంబై వచ్చిందా, వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ వచ్చినా వెళ్ళేటట్టు ఉంటేనే మీరు దానికి ఆప్షన్లో ప్రయారిటీ ఇవ్వండి. ఓకేనా, అంటే మళ్ళీ అలొకేషన్ అయిన తర్వాత నేను వెళ్ళను, మనసు మార్చుకున్నాను, అంత దూరం ట్రావెల్ చేయలేను, సో ఇవన్నీ కుదరవు తర్వాత. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్ ఏంటంటే జూన్ 11 5 గంటల నుంచి అండి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ఫర్ అకాడమిక్ ప్రోగ్రామ్ అండర్ జోసా 2006 ఎండ్స్. సో మనకి రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిల్లింగ్ అనేది క్లోజ్ అయిపోద్ది. కొత్తగా రిజిస్ట్రేషన్స్, చాయిస్ ఫిల్లింగ్స్ ఈ ఫస్ట్ రౌండ్ కోసం ఏమి ఉండవు. ఓకే, ప్రీ పేమెంట్ ఆఫ్ జోసా సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ ఎండ్. మనకి ఏంటంటే ఇక్కడ అవకాశం తర్వాత అయినా అప్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, సో ఇక్కడైతే మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యేలోపు మీరు డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, మనం ఇక్కడ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే,
సో నెక్స్ట్ థింగ్ మనకి సంబంధం లేని విషయం జోసా వాళ్ళు చూసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు, వాళ్ళు వ్యాలిడేషన్ చేసుకుంటారు, అంటే మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా వాళ్ళ పని. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్ ఏంటంటే రౌండ్ 1కి సంబంధించి సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు మనం మాక్ అలొకేషన్ చూసాం. మాక్ అలొకేషన్స్ అన్ని పర్మనెంట్ కాదండి, అవి మళ్ళీ చేంజ్ అవుతాయి. మీకు ఒక అవగాహన కోసం మాత్రమే మాక్ అలొకేషన్ చేస్తారు. మనకి జోసా కౌన్సిలింగ్లో 2 టైమ్ మాక్ అలొకేషన్ జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని మీరు చాలా చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, అది ఒక వార్నింగ్ సైన్ లాగా. ఓకే, నెక్స్ట్ ఒరిజినల్గా సీట్ అలొకేషన్ ఎప్పుడు జరుగుతుంది? జూన్ 13 10 గంటల నుంచి అయితే మనకి అలొకేషన్ చేస్తారు. ఓకే, తర్వాత జూన్ 13 నుంచి జూన్ 26 మధ్య ఏం జరుగుతుందో చూద్దాం. ఆన్లైన్ రిపోర్టింగ్, ఫీజ్ పేమెంట్, డాక్యుమెంట్ అప్లోడ్, రెస్పాన్స్ బై క్యాండిడేట్ టు క్వైరీస్ ఇఫ్ రిక్వైర్డ్ రౌండ్ 1. సో మనకి ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి అంటే మీకు ఏదో ఒక సీట్ అలొకేషన్ చేస్తారు, మీకు రూర్కీలో కానీ లేదంటే మీ ఇష్టం, మీ ఫేవరెట్ ఏదైనా అనుకోండి. ఓకేనా, ముంబై అవ్వచ్చు, మద్రాస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఐఐటి అయితే. సో దీన్ని అలొకేట్ చేశారనుకోండి, మీకు నచ్చిందా, వెల్ అండ్ గుడ్, పేమెంట్ అనేది పే చేస్తాము, డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తాము. సో జోసా కౌన్సిలింగ్ కండక్ట్ చేసే వాళ్ళు ఏమైనా క్వైరీస్ పంపుతున్నారా అని చెక్ చేస్తాం. అంటే ఇది మిస్టేక్ ఉంది, ఇది మళ్ళీ రీఅప్లోడ్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అన్న క్వైరీస్ వస్తున్నాయో చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ క్వైరీస్ ఏం రాకపోతే వెల్ అండ్ గుడ్, క్వైరీస్ వస్తే కనుక వాటిని మీరు వాటికి ఆన్సర్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనా, లాస్ట్ డేట్ ఫర్ ఫీజ్ పేమెంట్ ఎప్పుడంటే రౌండ్ 1 జూన్ 26. సో జోసా వాళ్ళు ఇచ్చారు రెడ్ కలర్లో, ఫీజు పేమెంట్ చేయకపోతే ఆ సీటు మీకు అలొకేషన్ చేయరు. సో కంపల్సరీ ఫీజు అనేది పే చేయాలి. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అంటే చూద్దాం, దేనికోసమో చూద్దాం. రిజల్యూషన్ ఆఫ్ ఫీజ్ పేమెంట్ ఇష్యూస్ ఫర్ క్యాండిడేట్ హూ హ్యావ్ మేడ్ పేమెంట్ అటెంప్ట్స్ బిఫోర్ ది పేమెంట్ డెడ్ లైన్. సో ఎవరైతే పేమెంట్స్ ట్రై చేస్తారో పే చేయడానికి, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక ఎప్పటి వరకు అవకాశం ఉంటుందంటే జూన్ 29. అంటే మనకు ఒక 3 days అయితే అవకాశం ఇచ్చారు, 2.5 days అనుకోండి, 2.5 days అయితే అవకాశం ఇచ్చారు. ఓకేనా, లాస్ట్ డేట్ టు రెస్పాండ్ టు విత్డ్రాల్ క్వైరీ. సో మనకి జూన్ 29న ఫస్ట్ రౌండ్ క్లోజ్ అయిపోయే డేట్ అండి. మీకు విత్డ్రాల్కి సంబంధించి కానీ ఏమైనా క్వైరీస్ ఉన్నా, విత్డ్రాల్ అవుదాం అనుకుంటున్నా కానీ మీరు అక్కడ లెఫ్ట్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా రౌండ్ 2 అంటే మీన్స్ సీట్ అలొకేషన్ రౌండ్ 2 మనకి ఎప్పుడు జరుగుతుంది? 30 తారీఖున జరుగుతుంది సీట్ అలొకేషన్ రౌండ్ 2. మనం దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే జూన్ 30 నుంచి జూలై 3 వరకు ఇంపార్టెంటే. ఎందుకంటే ఆన్లైన్లో రిపోర్టింగ్ చేయాలి, ఫీజ్ పేమెంట్ చేయాలి, డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి, రెస్పాన్స్ బై క్యాండిడేట్ టు క్వైరీ. సో రౌండ్ 2లో కూడా ఏమైనా క్వైరీస్ వస్తాయి, సో మనం దానికి కూడా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది, మస్ట్ అండ్ షుడ్గా. ఒకవేళ మీ మొబైల్కి కానీ మెయిల్కి కానీ ఎలాంటి క్వైరీస్ రాకపోతే వెల్ అండ్ గుడ్, బట్ వస్తే మాత్రం చెక్ చేస్తూ ఉండండి. అండ్ అఫీషియల్ వెబ్సైట్ కూడా చెక్ చేస్తూ ఉండండి. ఓకేనా, అంటే మీ పోర్టల్, లాగిన్ పోర్టల్ ఓపెన్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. లాస్ట్ డేట్ ఫర్ ఫీజ్ పేమెంట్ రౌండ్ 2 ఎప్పటి వరకు పే చేయొచ్చు? 3rd జూలైన మనం పేమెంట్ చేయాలి రౌండ్ 2 కోసం. ఓకే, రౌండ్ 2లో ఎవరికైతే సీట్స్ వస్తాయో వాళ్ళందరూ కూడా పేమెంట్ ఆప్షన్ క్లోజ్ అవ్వక ముందే పేమెంట్ చేసుకోవాలి. ఎందుకంటే సీట్ బ్లాక్ అవ్వాలి అంటే ఫలానా వ్యక్తి పేరు పైన పేమెంట్ అనేది కంపల్సరీ. ఓకే, రిజల్యూషన్ ఆఫ్ ఫీజ్ పేమెంట్ ఇష్యూస్ రౌండ్ 2కి సంబంధించి ఏమైనా పేమెంట్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే, మనకి చాలా నెట్వర్క్ ఇష్యూలు వస్తాయి, లేదు అంటే క్యాప్చా ఎంటర్స్ కానీ ఓటీపీలు కానీ ఇవన్నీ ఏం అంటే ప్రాబ్లమ్స్ ఉంటే కనుక, ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటే వెల్ అండ్ గుడ్, మీరు కూడా లాగిన్ చేస్తున్నప్పుడు, పేమెంట్ చేస్తున్నప్పుడు నెట్వర్క్ సరిగా ఉన్న ప్లేస్లో కూర్చుని అయితే పేమెంట్ చేయండి. అండ్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇప్పుడు మీవే ఇవ్వాలి, చాలాసార్లు చెప్పాను, మీవే ఇస్తారు కూడా. ఓకే, అది ఎప్పుడు వరకు అంటే మనకి జూలై 4th వరకు మనకి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సార్ట్అవుట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇక ఇనిషియేషన్ ఆఫ్ విత్డ్రాల్ ఆఫ్ సీట్, ఎగ్జిట్ ఫ్రమ్ సీట్ అలొకేషన్ ప్రాసెస్ రౌండ్ 2 జూలై 1, 2026 10 గంటల నుంచి జూలై 3, 2026 5 గంటల వరకు. సో మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు సీటు, లేదు అంటే ఫ్రీ ఎగ్జిట్ కూడా తీసుకోవచ్చు. సో ఆ డేట్స్ ఏంటంటే జూలై 1 నుంచి జూలై 3 వరకు. మీకు ఆ సీట్ నచ్చకపోయినా, వద్దు అనుకుంటున్నా, జోసా కౌన్సిలింగ్లో నేను ఉండను అనుకుంటున్నా కూడా మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకేనా, ఇంకా లాస్ట్ డేటు రెస్పాండ్ టు విత్డ్రాల్ క్వైరీ అండ్ లాస్ట్ డేటు రెస్పాండ్ టు క్వైరీస్. మనకి విత్డ్రాల్ క్వైరీస్ కానీ లేదంటే మామూలు క్వైరీస్ కానీ రౌండ్ 2కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే జూలై 5th అండి, సాయంత్రం 5 గంటల లోపే మనకి ఆ విండో క్లోజ్ అవుతుంది. కాబట్టి ఎలాంటి క్వైరీస్ వచ్చినా కానీ అఫీషియల్ వెబ్సైట్లో మన లాగిన్ పోర్టల్ ఓపెన్ చేస్తే మనకి రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి క్వైరీస్. మీరు దానికి ఆన్సర్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక మనకి ఇంకా మొత్తం 5 రౌండ్లు కదా, మనం 2 rounds గురించి మాట్లాడుకుందాం, ఇప్పుడు 3rd రౌండ్ గురించి మాట్లాడుకుందాం. మనకి ఏ రౌండ్ అయినా కానీ ఆన్లైన్లో
రిపోర్ట్ చేయడం, ఫీజు అనేది పే చేయడం అంటే ఆన్లైన్లో రిపోర్ట్ చేయడం అన్నట్టు, అండ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయడం. సో ఇవన్నీ కామన్. అండ్ క్వైరీస్ ఇలాంటివి కూడా కామన్. సో థర్డ్ రౌండ్లో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే జూలై 6 నుంచి జూలై 8 వరకు, అండ్ జూలై 8 వచ్చేసి ఫీజు అనేది పే చేయడానికి లాస్ట్ డేట్. ఓకేనా. జూలై 9 మనకి ఫీజుకి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సార్ట్అవుట్ చేసుకోవచ్చు. జూలై 7, జూలై 8 ఈ తేదీల్లో అయితే మనకి సీటు విత్డ్రాల్ కోసం అవకాశం అయితే ఉంటుంది. మనకి జోసా కౌన్సిలింగ్ కానీ వేరే కౌన్సిలింగ్ ఏదైనా కానీ, అంటే మోస్ట్లీ జోసా కౌన్సిలింగ్ గురించి మాట్లాడుకుందాం. సీటు ఫ్రీ ఎగ్జిట్ తీసుకుంటేనే బెస్ట్ అండి. సో ఫైనల్గా అంటే లాస్ట్ రౌండ్ వరకు వెయిట్ చేసి మొత్తం అంతా విత్డ్రాల్ టైం కూడా అయిపోయిన తర్వాత మీరు బయటకు వచ్చేస్తానంటే అవ్వదు. ఎందుకంటే చాలా డబ్బులు అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఈవెన్ మనం జేఈ ఎగ్జామ్ నుంచి కూడా 1 ఇయర్ డిబార్ కూడా ఈ అవకాశం ఉంటుంది. సో మనకి రూల్స్ ఎలా ఉంటాయో తర్వాత అప్డేట్ చేసుకుందాం. ఎప్పుడైనా మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చెయ్యను, నేను ఇంకా నాకు జోసా కౌన్సిలింగ్ వద్దు, నాకు ఏఐఐటి వద్దు, ఎన్ఐటి వద్దు అనుకుంటే మాత్రమే ఫ్రీ ఎగ్జిట్ తీసుకోండి. లేదు అంటే ఫర్దర్ రౌండ్స్కి పార్టిసిపేట్ చేయండి. ఫర్దర్ రౌండ్లో ఎవరు పార్టిసిపేట్ చేయాలండి? ఖచ్చితంగా ఏదైనా సీట్ వస్తే కనుక వెళ్తాను అన్న విద్యార్థులే పార్టిసిపేట్ చేయాలి. ఓకే. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్ ఏంటి మనకి? 4th రౌండ్ గురించి మాట్లాడుకుందాం. మనకి 4th రౌండ్లో సీట్ అలొకేషన్ ఎప్పుడు జరుగుతుందండి? 10th జూలై. సో మనకి సీట్ అలొకేషన్స్ జరిగినప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఎందుకంటే మనకి వెబ్సైట్లో పెడుతూ ఉంటారు ఎవరికి ఏ కాలేజ్లో వచ్చింది, ఎంత సీట్ వరకు వచ్చింది, ఏ బ్రాంచ్కి ఎంత క్లోజింగ్ ర్యాంక్ వరకు వచ్చింది, ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారు కాబట్టి మనం మాట్లాడుకుందాం. ఓకేనా. ఇంకా మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే మనకి విత్డ్రాల్కి జూలై 11th, జూలై 14th వరకు అయితే అవకాశం ఉంది. అండ్ జూలై 11th మనకి ఫీజు ఏదైతే పే చేస్తామో దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటే రిజాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా. మనం జూలై 5th మన 4th రౌండ్కి సంబంధించి రెస్పాండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఏమైనా విత్డ్రాల్ క్వైరీస్ కానీ మామూలు జనరల్ క్వైరీస్ కానీ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. ఓకే. ఇక సీట్ అలొకేషన్ ఎప్పుడు జరుగుతుందండి? 5th రౌండ్ది. ఇక ఇదే ఫైనల్ రౌండ్ జూలై 16 మనకి చాలా ఇంపార్టెంట్ డేటు. జూలై 16 మనకి రౌండ్ 5కి సంబంధించి అలొకేషన్ అయితే చేస్తారు ఐఐటీస్కి, ఐఐఎస్సిస్కి. ఓకేనా. ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అంటే మీకు అందరికీ తెలుసు, జనరల్గానే నార్మల్ ప్రాసెసే ఉంటుంది. ఐ మీన్ సేమ్ ప్రాసెస్ 1, 2, 3, 4, 5కి. కాకపోతే ఎగ్జిట్ రౌండ్స్కి సంబంధించి మీరు ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మనకి ఆ సీట్ వచ్చిందా రాదా, ఈ సీటే రాకపోతే నెక్స్ట్ సీట్ వస్తుందా రాదా అని చాలామంది ఎగ్జిట్ అయిపోతుంటారు. బట్ జోసా కౌన్సిలింగ్లో ఏంటంటే ఎంత ఓపిక్గా వెయిట్ చేస్తే అంత మంచి సీట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఏవైతే విత్డ్రాల్ అయిపోతూ ఉంటారో అవి నెక్స్ట్ రౌండ్కి వెకేట్ అయిపోతుంటాయి కదా, ఆ వెకేట్ అయిన సీటు మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా అయితే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన, ఎంత ఐఐటి టాపర్ అయినా కానీ, ఇప్పుడు చాలామంది ఐఐటి టాపర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ చదువుకోవాలన్న అవసరం ఏం లేదు. ఓకేనా. చాలామంది అబ్రాడ్కి వెళ్ళిపోయి కూడా చదువుకుంటూ ఉంటారు. సో ఏదైతే సీటు వెకేట్ అవుతుందో ఆ వెకేట్ అయిన సీట్లో మీరు కూడా చదువుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. ఇక లాస్ట్ రౌండ్ నెంబర్ 5కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో చూద్దాం. ఆన్లైన్ రిపోర్టింగ్, ఫీజ్ పేమెంట్, డాక్యుమెంట్ అప్లోడ్, రెస్పాన్స్ బై క్యాండిడేట్ టు క్వైరీ. సో రౌండ్ 5కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ జూలై 16 నుంచి జూలై 20 వరకు. ఈ 4 రోజుల్లో మనం డబ్బులు పే చేయాల్సిన అవసరం ఉంటుంది, డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఏమన్నా క్వైరీస్ వస్తే రెస్పాండ్ అవ్వాలి. ఓకే. ఇంకా 5th రౌండ్కి లాస్ట్ రౌండ్కి ఫీజు ఎప్పుడు పే చేయాలంటే జూలై 28th అయితే మనం ఫీజు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది లాస్ట్ రౌండ్ కాబట్టి ఈ రౌండ్లో మీరు ఫర్దర్గా కంటిన్యూ చేయాలంటే ఫీజు అనేది పే చేయాలి. లేదు ఎగ్జిట్ తీసుకుంటానన్నా దానికి సంబంధించిన డేట్స్ జూలై 20 కంటే ముందే ఉంటాయి, అవి కూడా చెక్ చేద్దాం. ఓకేనా. మనకి జూలై 21 వచ్చేసి రిజల్యూషన్ ఆఫ్ ఫీజ్ పేమెంట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక సార్ట్అవుట్ చేస్తారు. ఫైనల్ రౌండ్ ఆఫ్ సీట్ అలొకేషన్ ఫర్ ఐఐటీస్, ఐఐఎస్సిస్ ఎండ్స్. సో ఫైనల్ రౌండ్ అయిపోయింది. ఇంకా మనకి ఎన్ఐటీస్కి సంబంధించి అంటే మనకి రౌండ్ 5కి సంబంధించి ఎవరైనా విత్డ్రాల్ అవ్వాలనుకుంటే జూన్ 16th నుంచి 28th వరకు అయితే విత్డ్రాల్ అవ్వచ్చు. విత్డ్రాల్ క్వైరీస్కి జూలై 17th నుంచి జూలై 21st లోపు అయితే మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. ఇంకా మనకి జోసా కౌన్సిలింగ్ అయిన తర్వాత సిసాప్ కౌన్సిలింగ్ ఉంటుంది, అలాగే జాక్ ఢిల్లీ కౌన్సిలింగ్ కూడా ఉంటుందండి. సో మనం ఆల్రెడీ జాక్ ఢిల్లీ గురించి మాట్లాడుకున్నాం, సిసాప్ గురించి కూడా మాట్లాడుకున్నాము. సిసాప్కి సంబంధించి ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ పార్షియల్ అడ్మిషన్ ఫీజు, దీనికి సంబంధించి ఎంత పే చేయాలి ఏంటి అనేవి మనం ఈ వెబ్సైట్ క్లిక్ చేస్తే కనుక డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో ఆ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే జూలై 22 నుంచి జూలై 24 వరకు సాయంత్రం 5 గంటల నుంచి అయితే పోర్టల్స్ ఓపెన్ అవుతాయి. మనం దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. జస్ట్ మీరు రౌండ్ 5 వరకు ఉన్న ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే మీరు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ లైక్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వెబ్ ఆప్షన్స్ కదా ఇంపార్టెంట్, వాటికి అండ్ ఫీజు ఎప్పుడు పే చేయాలి, ఈ 2 డేట్స్ అయితే మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఫీజు పేమెంట్ చేయకపోతే మీరు ఎగ్జిట్ అయిపోయినట్టే. ఓకేనా. ఫీజు పే చేస్తే
మీరు లాస్ట్ రౌండ్ వరకు వచ్చేసారనుకోండి, ఖచ్చితంగా దాన్ని తీసుకుంటానని ఒప్పుకున్నట్టే. సో జాగ్రత్తగా చూసుకుని కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. ఈ హెడేక్స్ అంతా మేము పడలేము అంటే మనకి జూన్ 8 వరకు అయితే అవకాశం ఉంది కాబట్టి జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి మా హెల్ప్ తీసుకోండి. ఎడ్యునైన్ హెల్ప్ తీసుకుంటే మీకు చాయిస్ ఫిల్లింగ్స్తో సహా ఎంటైర్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో హెల్ప్ చేస్తాం. ఓకేనా? ఇది ఇవాల్టి వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.